హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఒక ఏనుగు, ఒక కుక్క 2 గర్భం దాల్చాయి. అంటే ప్రెగ్నెంట్ అయ్యాయి. ఈ 2 ఒకసారి అడవిలో కలుసుకున్నప్పుడు ఒకదానికొకటి అభినందించుకున్నాయి. ఒక 3 నెలలు టైం గడిచింది. 3 నెలల తర్వాత ఈ కుక్క 4 పప్పీలని ఈనింది. ఒకసారి అడవిలోకెళ్ళినప్పుడు ఏనుగు ఎదురుపడితే చెప్పింది, "నేను 4 పప్పీస్‌ని ఈనాను" అంది. "మరి నువ్వెప్పుడు ఈనుతున్నావు" అని అడిగింది. అప్పుడు ఏనుగు చెప్పింది, "కొంచెం టైం పడుతుంది." 6 నెలల తర్వాత మళ్ళీ ఈ కుక్క ఇంకో 4 పప్పీస్‌ని ఈనింది. ఓసారి మళ్ళీ దారిలో ఎదురు పడినప్పుడు ఏనుగుతో చెప్పింది, "మళ్ళీ ఇంకొక 4 పప్పీస్‌ని నేను. మరి నువ్వెప్పుడు ఈనుతున్నావు" అంది. అప్పుడు ఏనుగు మళ్ళీ ప్రశాంతంగా టైం పడుతుంది అని చెప్పింది. మరొక 6 నెలల తర్వాత ఈ కుక్క మరో 4 పప్పీస్‌ని ఈనింది. ఎప్పట్లానే మళ్ళీ ఏనుగుతో ఎదురు పడ్డది. చెప్పింది. మరి మళ్ళీ అడిగింది, "నువ్వెప్పుడు ఈనుతున్నావు?" అప్పుడు మళ్ళీ ఏనుగు అంతే ప్రశాంతంగా టైం పడుతుంది అని చెప్పింది. ఇక మళ్ళీ 6 నెలల తర్వాత అంటే సుమారు 21 నెలల తర్వాత ఈ కుక్క మళ్ళీ ఇంకొక 4 పప్పీస్‌ని ఈనింది. అంటే సుమారుగా 16 పప్పీలని ఈనింది. మళ్ళీ ఎదురు పడింది ఏనుగుకి. ఈసారి హేళనగా నవ్వుతూ అడిగింది, "నేను చూడు ఈ పాటికి 16 పప్పీలని ఈనాను. మరి నువ్వు ఒక్క ఏనుగును కూడా ఈనలేకపోయావు" అని చాలా హేళనగా నవ్వుతూ అడిగింది. అప్పుడు మళ్ళీ ఏనుగు అంతే ప్రశాంతంగా కుక్కతో అన్నది, "నేను ఈనేది పప్పీని గాదు, ఒక ఏనుగుని. నేను ఈనినప్పుడు అంటే నా బిడ్డ, నా ఏనుగు భూమి మీద పడ్డప్పుడు భూమి కంపిస్తుంది, దద్దరిల్లుతుంది" అని చెప్పింది. అప్పుడు కుక్క మొహం చిన్నపోయింది. సో, ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము మన జీవితంలో ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని, పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మనము ఎంతసేపైనా టైం పట్టనివ్వండి. మన ఫోకస్ అంతా లక్ష్యం మీదనే ఉండాలి. దాని గురించి ఆలోచిస్తుండాలి. దాని గురించే ముందుకు వెళ్తూ ఉండాలి. మధ్యలో ఇలా ఎవరైనా వచ్చినప్పుడు, వచ్చి హేళనగా ఏదైనా నవ్వినప్పుడు, వాళ్ళేదో మీతో అన్నప్పుడు, వాళ్ళేదో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విజయాలని వాళ్ళు సాధించి, వాళ్ళు మీతో గొప్పగా చెప్పుకొని, మిమ్మల్ని కించపరుస్తున్నప్పుడు మీరు మీరు దాని గురించి బాధపడకండి. మీ లక్ష్యం మీదనే మీరు ఉండండి. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని ఛేదిస్తారు. ఎప్పుడైతే మీరు అన్‌వేవరింగ్ ఫోకస్, అచంచలమైన ఏకాగ్రత శక్తితో గనక మీరు ముందుకెళ్తున్నట్టయితే, మీరు కష్టపడుతున్నట్టయితే, ముందుకెళ్తూ ఉన్నట్లయితే, కష్టపడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని ఛేదిస్తారు, సాధిస్తారు. అప్పుడు మీ గురించి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో చెప్పమంటారా? భూమి దద్దరిల్లిపోతుందని చెప్పాను గదా! గున్న ఏనుగు భూమి మీద పడ్డప్పుడు భూమి దద్దరిల్లుతుంది కదా! ఆ విధంగా దద్దరిల్లిపోతుంది. కాబట్టి మీరెప్పటైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో అన్నారని, నవ్వారని మీ లక్ష్యాన్ని మీరు మార్చుకోకండి. మీ లక్ష్యం మీదనే గురిపెట్టి లక్ష్యం కోసమే పనిచేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.